సో మీరు ఏసీ టెంపరేచర్ పెంచుకోకుండా ఈ మడ్‌లో ఎలా మనం మన బాడీని ట్రీట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఏసీలో మీరు బతుకుతుంటారు. బట్ ఏసీ టెంపరేచర్‌ని తగ్గించుకోవడం వల్ల వితిన్ నో టైమ్‌లో మీరు డయాబెటిక్‌కి గురవుతారు. ఆల్రెడీ మీరు డయాబెటిక్ ఉన్నట్లయితే మీరు అగ్రివేట్ అవుతారు. అంటే లోపల ఉన్న మెకానిజంని మనమేం మోడిఫై చేయకుండా బయట ఉన్న ఎన్విరాన్మెంట్‌ని డిజైన్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్‌ని కండ్యూసివ్‌గా చేస్తున్నాం. అంటే ఆ చల్లగాలి కేవలం మీ స్కిన్‌కి మాత్రమే హాయినిస్తుంది. బట్ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా 98 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూనే మన లోపల జరిగే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. సో, దీనికి ఇంటర్నల్‌గా ట్రీట్ చేయడానికే మనం ఈ మడ్ థెరపీని యూజ్ చేస్తుంటాం. సో, ఈ మడ్ థెరపీలో మేము వాడే మట్టి ఏదైతే ఉందో అది నార్మల్ మట్టి కాదు. మేము అడవిలోకెళ్ళి రీసెర్చ్ చేసి మట్టి తీసుకొస్తాం. అంటే ఇది ఎలాంటి మట్టి అంటే పుట్టమన్ను అనమాట. సో, పుట్టమన్ను అంటే యాక్చువల్‌గా పుట్టని పాములు తయారు చేయవు. చీమలు తయారు చేస్తాయి. ఈ చీమలు చాలా ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉంటాయి. అవి ఎక్కడైతే మట్టిలో పుష్కలంగా లవణాలుంటాయో వాటిని సెర్చ్ చేసి, రీసెర్చ్ చేసి అక్కడ మాత్రమే పుట్టను పెడతాయి. సో, ఆ పుట్టలోని మన్ను తీసుకోవడం ద్వారా దానిలోని మినరల్స్ అన్నీ కూడా మనకు మన బాడీకి ఆపాదిస్తాయి. సో, ఈ పుట్ట మన్నుతో అలాగే నాటు ఆవు యొక్క పేడని కలిపి